డెవలపర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో మనము దీనికంటే ముందు వీడియోలో మనము ట్రూ ప్లస్ ప్లస్ 10 అని చెప్పేసి ఒక లాజికల్ క్వశ్చన్ని మనము నేర్చుకున్నాము. అయితే ఈ వీడియోలో ఫాల్స్ ప్లస్ ప్లస్ 10 అని చెప్పేసి ఈ యొక్క లాజికల్ క్వశ్చన్ని మనము ఈరోజు ఈ వీడియోలో నేర్చుకుంటాము. అయితే ఇక్కడ మనకి ప్లస్ దీని యొక్క అవుట్పుట్ చూసినట్టయితే మనకి ఏమొస్తుంది చూసినట్టు దీని అవుట్పుట్ ఫస్ట్ మనము ఇక్కడ 10 వచ్చింది. 10 ఎందుకు వచ్చింది అని చెప్పేసి మనము నేను చూసినట్టయితే ఇక్కడ బూలియన్ వాల్యూస్లో మనము ఎప్పుడైనా సరే అర్థమెటికల్ ఆపరేటర్స్ యూజ్ చేసేటప్పుడు మనకి ట్రూని 1గా తీసుకోవాలి, ఫాల్స్ని 0గా రిప్రజెంట్ చేయాలన్నమాట. 1 0 అన్నమాట, ట్రూ ఫాల్స్. ఇక్కడ మన ఫాల్స్ అంటే ఎంత? ఇక్కడ ఫాల్స్ అంటే మనకి 0 ప్లస్ డబల్ ప్లస్ ఉందంటే ఒక ప్లస్ ఏమో రెండింటిని మనం ఎడిషన్ చేసేది, ఒక ప్లస్ ఏమో 10కు సంబంధించింది. 10 ప్లస్ స్ట్రింగ్లో 10 అనమాట. ఇది స్ట్రింగ్ ఉన్న 10 ప్లస్ అంటే మనకి దీనికంటే ముందు మన ప్లస్ ఉంటే ఆ స్ట్రింగ్ ఏమవుతుంది అనమాట, నంబర్గా కన్వర్ట్ అయిపోతుంది. స్ట్రింగ్ అంతా నంబర్, ఒక నంబర్ని స్ట్రింగ్ లోపల అంటే డబుల్ కోట్స్లో కానీ సింగిల్ కోట్స్లో కానీ ఉండి దాని ముందు ప్లస్ అనే యూనరీ ఆపరేటర్ కనుక ఉన్నట్టయితే, ప్లస్ ఆపరేటర్ కనుక ఉన్నట్టయితే అది ఆటోమేటిక్గా స్ట్రింగ్ అనేది నంబర్గా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత వస్తుంది? నంబర్ 10 అంటే 10 వచ్చింది అనమాట. 10 వచ్చింది. ఇప్పుడు 10 ప్లస్ 0 అంటే మనకి ఏమొచ్చింది? 10 వచ్చింది అనమాట. అంటే ఇలాగా మనము ఈ యొక్క లాజికల్ క్వశ్చన్స్ని మనము థింక్ చేసి చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనము ఒక బులియన్ వాల్యూని ఒక వేరే స్ట్రింగ్ని, ఇక్కడ బులియన్ వాల్యూ ఉంది, స్ట్రింగ్ ఉంది, ఈ రెండింటిని మనము ఏం చేస్తున్నాము? ఎడిషన్ చేస్తున్నాము, ప్లస్ చేస్తున్నాము. ఇక్కడ అసలు నంబర్స్ ఏమి లేవు, రెండు కూడా స్ట్రింగ్స్. ఏ రకంగా చెప్పాలంటే 2 స్ట్రింగ్స్ని మనం చేస్తున్నాము. అంటే మనము దాన్ని థింక్ చేయాలన్నమాట, కొంచెం ఆలోచించి ఇది దీనికి రిప్రజెంట్ ఏం చేస్తుంది, దీనికి రిప్రజెంట్ ఏం చేస్తుంది, దీని యొక్క బ్యాక్గ్రౌండ్లో ఏమవుతుంది ఆపరేషన్ అని చెప్పి తెలియాలి. దీని బ్యాక్గ్రౌండ్లో ఆపరేషన్ అనేది ఏమవుతుందో తెలియాలంటే మనకి ఫస్ట్ దీని యొక్క ఫాల్స్కి, ఈ బులియన్ వాల్యూస్కి, అర్థమెటికల్ ఆపరేటర్స్కి మధ్య రిలేషన్ అనేది తెలియాలన్నమాట. ఇలా చేసినప్పుడు మాత్రమే మనము ఇలాంటివి మనకి నాలెడ్జ్ ఉన్నప్పుడే మనం ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలం అనమాట. మనకి ఆన్సర్ ఏమొచ్చింది? 10 వచ్చింది అనమాట. ఇక్కడ మనకి 10 వచ్చింది.